రే అభిరామ్, ఈ కార్తీక్ గడు మనకి అడకత్తెర్లాంటోడు. వాణ్ణి వాడుకుంటూ ఈ ఇంట్లో ఒక్కొక్కరి మధ్య బంధాన్ని కట్ చేసుకుంటూ పోవాలి. అర్థమైందా? అలాగేనమ్మా. ఏ బుద్ధుందా నీకు? నేను అదే అడుగుతున్నాను. ప్రణు నువ్వా? నేనే. వచ్చి కూర్చో, నీతో మాట్లాడాలి. అలాగే. కాస్త గట్టిగా తగిలుంటే నా ముక్కు ముక్కలయ్యేది. తప్పించుకున్నాను. పాలు నీళ్లు కలిసిపోయినట్టు నువ్వు ఆ కొంపలో ఉన్నోళ్లతో కలిసిమెలిసిపోయినట్టున్నావు. వెరీ గుడ్. అలా అంటావేంటి ప్రేణు? నేనా కొంపలో వాళ్ళతో కలవడమా? అసలు ఆ కొంపలో ఉండాలంటే చిరాగ్గా ఉంది. నీ వాలకం చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదే. ఆ ఇంట్లో పర్చేసింగ్ మేనేజర్ నువ్వే అనుకుంటా. అయ్యో, దీన్ని చూసి అలా అనుకుంటున్నావా? నీకు ఫోన్ చేసి ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే కూరగాయల సాకుతో ఇలా బయటకొచ్చాను. అదేదో ఇంట్లో నుంచే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. అదంత ఈజీ కాదమ్మా. మా అమ్మ 24 గంటలు తన 2 కెమెరాలను నా మీదే ఫోకస్ చేసుంటుంది. నేను ఫోన్ పట్టుకుంటే చాలు, కలుగులోంచి వచ్చిన ఎలకలా నా ముందుకొచ్చి నిలబడుతుంది. నన్నేం చేయమంటావు చెప్పు? సరే సరే, ఆ ఇంట్లో ఏం జరుగుతుందో చెప్పు. ఆ మెకానిక్ గాడున్నాడు కదా, వాడికి ఆ పిసినారోడికి నువ్వా నేనా అన్నట్టుగా గొడవ జరుగుతోంది. కొట్టుకునే స్థాయికి వెళ్లారంటే నమ్ము. మా ఆయన మీద చెయ్యెత్తుతావా అని అక్షయ కార్తీక్ చంప పగలగొట్టింది తెలుసా? నా కళ్ళతో చూసి చెప్తున్నా ప్రేణు. నేను అబద్ధం చెప్తానా చెప్పు? అది నా బంగారం లాంటి ప్రణీత దగ్గర. మరి దెబ్బతిన్న కార్తీక్ చంపరుద్దుకుంటూ వెళ్ళిపోయాడా? తిరిగి ఆ పిసినారోడ్ని కొట్టలేదా? అప్పుడు కొట్టలేదు గాని అతి త్వరలో అంతకు 2 తప్పకుండా తిరిగిస్తాడు. వాడు సొంతంగా మెకానిక్ షాప్ ఓపెన్ చేస్తున్నాడంట. దానికి 2 లక్షలు కావాలని అడిగాడు. ఆ రాజాగాడు మంచినీళ్లలో వెన్న తీసే రకం. వాడడిగిన డబ్బు చచ్చినా ఇవ్వడు. కాబట్టి ఈ విషయం గురించి తప్పకుండా మళ్ళీ గొడవ జరుగుతుంది. ఒకవేళ జరగకపోయినా నేను ఊరుకుంటానా ఏంటి? హారిపోతున్న మంటలో ఆజ్యం పోసేను. ఎలాగోలా ఆ రాజా అక్షయల పెళ్లి పెటాకులు చెయ్యాలి. అంతవరకు నేను నిద్రపోను. సూపర్, నువ్వు అలాగే కంటిన్యూ అయిపో. దీనికి ఇంకో రూట్ కూడా ఉంది. ఏంటి ప్రేణు అది? ఆ రాజాగాడు పెళ్లి మండపంలో 10 లక్షలు తీసుకొచ్చిచ్చాడు కదా. ఆ డబ్బు కుబేరస్వామి అనే పెద్ద ఫైనాన్షియర్ దగ్గర అప్పుగా తీసుకొచ్చిచ్చాడంట. అవునా? ఒక వారంలో ఆ డబ్బు తిరిగివ్వాలని ఆ ఫైనాన్షియర్ రాజా ఆఫీస్కి వెళ్ళి వాడికి వార్నింగ్ ఇచ్చాడంట. ఏం చేయాలో తెలియక అల్లాడుతున్నాడంట పాపం. ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇవ్వమని వెళ్ళి రత్నవల్లిని కూడా అడిగారంట. కానీ ఆవిడ ఇవ్వనంటే ఇవ్వనని తెగేసి చెప్పేసిందంట. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావంటే చెప్పు ప్రేణు. ఇది ప్లాన్. ఎలా ఉంది ప్లాన్? సూపర్ గా ఉంది ప్రేణు. నువ్వు కూడా అంతే సూపర్ గా ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయాలి. దీంట్లో సక్సెస్ అయ్యావంటే నువ్వేమడిగినా ఇస్తాను. ఓకే? నిజంగా ఇస్తావా? నిజంగానే ఇస్తాను. ఓసే ప్రణీత, నాకు నువ్వే కావాలి. నీ వెనక నడిచొచ్చే ఆస్తి కావాలి. నా కాళ్ళ దగ్గర నువ్వు బానిసలా పడుండటం కావాలి. సరే, ఇక నువ్వు బయలుదేరు. వెళ్ళొస్తా ప్రేణు.
ఆ ఫైల్ చెక్ చేయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. కొంచెం త్వరగా కానీ. గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. అది కూడా అరే స్వామి, ఒకసారి లోపలికి రా. రా. ఎక్కడికి రా? రే రే ఆగరా. ఏంట్రా ఇంతలా టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? ఏం చెప్పమంటారా? ఒకటి పోతే ఇంకో సమస్య నన్ను ఊపిరి తీసుకోనివ్వట్లే స్వామి. రే నువ్వు టెన్షన్ పడేది ఆ 10 లక్షల గురించేనా? దాంతోపాటు ఇప్పుడు ఇంకో ప్రాబ్లం వచ్చింది స్వామి. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, ఆ కార్తీక్ గాడు సొంతగా మెకానిక్ షాప్ పెట్టుకుంటాడంట. అవునా? ఇది హ్యాపీ న్యూసే కదరా. రే స్వామి, అది కాదు, ఇది హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయమే కదా అని. ఏంట్రా హ్యాపీగా ఫీల్ అయ్యేది? షాప్ పెట్టుకోవడానికి వాడికి నేను 2 లక్షలు ఇవ్వాలంట. ఓహో అవునా? ఇవ్వనంటే వాడు నాతో గొడవ పెట్టుకుంటున్నాడ్రా. ఏంటి మామా ఇది? సమస్యలన్నీ ఒకేసారి నిన్ను సుడిగుండంలా చుట్టేస్తున్నాయేమో అనిపిస్తుంది. అవునరా, ఎలా బయటపడాలో నాకు తెలియట్లేదు. 1 వీక్లో ఆ కుబేర స్వామికి 10 లక్షలు ఇవ్వాలి. ఇప్పుడు లోన్ తీసుకునే అవకాశం కూడా లేదు స్వామి. ఆల్రెడీ తీసుకున్న లోన్కే ఇంకా డ్యూలు కట్టుకుంటూ ఉన్నాను. తెలిసిన వాళ్ళ దగ్గర కూడా అడిగి చూశానురా. 10 లక్షలు అనగానే ఏదో ఒక సాగు చెప్పి తప్పించుకుంటున్నారు. ఎవరిని అడగాలో ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదురా. మావా దయచేసి నన్ను ఆ లిస్టులో అస్సలు చేర్చకు. 10 లక్షలు కాదు కదా, లెక్కేసి కొట్టినా నా దగ్గర 10,000 కంటే ఒక్క రూపాయి కూడా లేదు మావా. కాబట్టి నీ థింకింగ్ డైరెక్షన్ మార్చుకో మామా. ఏమరా స్వామి, నాకేం అర్థం కావట్లేదు. మామా సార్, రండి సార్, మీ గురించే మాట్లాడుకుంటున్నాం. అంతా విన్నాలే కానీ నువ్వు చెప్పిన దాంట్లో చిన్న కరెక్షన్ చేస్తున్నాను. ఏంటి సార్ అది? నీకు ఒక వారం రోజులు టైం ఇచ్చాను కదా. అవును. ఓ, ఇప్పుడు నెల రోజులు టైం ఇవ్వబోతున్నారా? మీరు సూపర్ కుబేరం సార్. స్వామి, నీకు చెప్పానా లేదా, సార్ మనసు చాలా పెద్దది. మనిషి చూడ్డానికి బండరాయిలా ఉంటారు గాని మనసు వెన్నపూస కంటే మెత్తనిది. అవునవును మావా. సార్ ఆ సంగతి ఇప్పుడే నాకు చెప్తున్నాడు సార్. మీరు ఇలా వచ్చారు అంతే. రేయ్, నీ కాకమ్మ కథలకి చాలా ఆపండ్రా. నీకు వారం రోజులు టైం ఇచ్చాను, దాన్ని వెనక్కి తీసుకుని ఇప్పుడు జస్ట్ 2 డేస్ మాత్రమే టైం ఇస్తున్నాను.